గల్లీలల్లా అందరు మంచోళ్ళే గాని గంప కింద కోడిని తిన్నది ఎవలో తెలవలేదట. అట్లనే అయితున్నది బీసీలకు 42% రిజర్వేషన్ల డిమాండ్ ముచ్చట. మరి ఇయ్యాల్సిందెవలు? ఇయ్యకుంటా ఆపుతున్న అడ్డమైనోళ్ళు ఎవలు తెలవకుంటున్నది బీసీ సమాజానికి. మాకు న్యాయం కావాలని బీసీ సంఘాలు తెలంగాణ బంద్ చేసినాయి బాగానే. దాన్ని సర్కార్తో సహా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. బీసీలకు న్యాయమైన వాట దక్కాలని రోడ్లెక్కి కుతికెలు కూలవడంగా మొత్తుకున్నాయి పార్టీలు. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది కాబట్టి బంద్కు మేము కూడా మద్దతు తెలుపుతున్నాం అన్నట్టు కాంగ్రెస్ బీసీ లీడర్లు ధర్నాలు ర్యాలీలు నడిచిండ్రు. కడమ బీఆర్ఎస్, బీఎఫ్సీ, కమ్యూనిస్టు పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాయి. ఈ ముచ్చట్లని ఒకెత్తైతే పార్లమెంట్లో చట్టం చేసే 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు వేయాల్సిన బీజేపీ పార్టీ కూడా తెలంగాణలో బంద్కు మద్దతు ఇచ్చి రోడ్లెక్కింది. ఎంపీ ఈటల రాజేందర్ జెండాలు దండిగా పట్టుకొని బీజేపీ దండును ఎంబటేసుకొని ధర్నాకు దిగిండు. అంటే మొత్తానికి కేంద్ర ప్రభుత్వం మీదకి రాష్ట్ర బీజేపీ పార్టీ ఫైటింగ్కు దిగిందన్నమాట. దీంతో తెలంగాణ బీజేపీ పార్టీ కార్యకర్తల ధైర్యానికి మెచ్చుకుంటున్నారు. సొంత పార్టీ చేయాల్సిన పని చేస్తలేదని ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారంటే గొప్ప ముచ్చటే కదా. కాకపోతే ఢిల్లీ బీజేపీ మీద తెలంగాణ బీజేపీ పార్టీలే ఫైటింగ్ చేస్తున్నట్టు వాళ్ళకు కూడా తెలియదు కావచ్చు పాపం. మరి లేకుంటేంది, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చుడు రాష్ట్ర ప్రభుత్వంతోని కాదని సీఎం రేవంత్ రెడ్డికి తెలుసు. బీసీలకు న్యాయం చేసుడు కేంద్ర ప్రభుత్వంతోనే అవుతుందని బీజేపీకి తెలుసు. అయినా రెండు పార్టీలు, రెండు సర్కార్లు బీసీలను పిచ్చోలని చేస్తున్నాయి. అందరి ధర్నాలల్లో, బంధులల్లో పాల్గొని బీసీలల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. ఏందో ఏమో ఇదంతా దొంగను దొరకబట్టే తానికి ఉరుకుతున్నట్టున్నది వీలయ్యే వారం అంటుర్రు. ఈ సర్కార్ల చక్కదనాన్ని, వాటి ఉద్యమాలను చూస్తున్న జనాలు. ఏడదాకా పోతుందో ఈ కథ.